ఒక్క నిమిషం. నువ్వు జోధా బేగం గదికి వెళ్తున్నావా? హుజూర్, మహారాణి గారు మల్లికా-ఏ హింద్ కోసం అద్దెకం చేసిన శాలువా కానుకగా పంపారు. అదే మల్లికా-ఏ హింద్కి అందజేయాలని వెళ్తున్నాను. అవునా? ఇది కాస్త చూడండి. ఆహా, అమీజాన్ చాలా అందమైన కానుక పంపారు. సరే, తీసుకెళ్ళా. రాకుమారా, అనార్కలిని కలవడంపై షహన్షా నిషేధం విధించినప్పటికీ మీరు అనార్కలిని కలవాలనుకుంటున్నారా? మీకు ఇదేమైనా బాగుందా? ప్రేమలో ఏం చేసినా కూడా బాగానే ఉంటుంది కుతుబ్. ఇక రుకయ్య మీజాన్ తర్వాత అనార్కలి ఒక్కతే మమ్మల్ని అర్థం చేసుకోగలరు, మా బాధను గుర్తించగలరు. ఆదాబ్ సలీం రాకుమారా. మేం పంపిన సందేశానికి జవాబు వచ్చిందా? మేమిచ్చిన బహుమతి అనార్కలికి అందచేశారా? మీ కానుకని ఆవిడ తిప్పి పంపించేశారు. మీ వర్తమానానికి జవాబుగా లేఖ పంపించారు. సరే, అయితే దాన్ని ఇక్కడ పెట్టేశాయి. శుక్రియా. లోకనాయకుడికి జయము జయము. తమరి కానుకని తిరిగి పంపిస్తున్నందుకు ఈ దాసిని క్షమించండి. కానీ ఇది నేను తీసుకోవడం కుదరదు రాకుమారా. అయితే నేను ఈ లేఖతో పాటు మీకొకటి పంపిస్తున్నాను. దయచేసి దాన్ని స్వీకరించండి. గుర్తుందా? బాల్యంలో ఒకసారి మీరు బలవంతంగా నా గజ్జలు నా నుండి లాక్కున్నారు. ఇవాళ వాటిని ఇష్టపూర్వకంగా మీకు కానుకగా ఇస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను నాట్యగత్తె కావాలనుకోలేదు, కానీ ఇప్పుడు అదే అయ్యాను. నా స్థానం ఏమిటో మీకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండేలా ఈ గజ్జలని మీకు కానుకగా పంపిస్తున్నాను. హుజూర్, బాగా గుర్తుంచుకోండి, ఒక నాట్యగత్తెకి రాకుమారుడికి ఎప్పటికీ పొంతన కుదరదు. అందుకని మీరు నన్ను మర్చిపోవలసిందిగా నేను వేడుకుంటున్నాను. అలా చేస్తేనే మీకు సామ్రాజ్యానికి మంచిది. ఇట్లు అనార్కలి. ఏముందా లేఖలో? మేము తనని మర్చిపోవాలని అనార్కలి కోరిక. శాశ్వతంగా మర్చిపోమంది. కానీ మేము తనని మర్చిపోలేము. కొన ఊపిరిదాకా మర్చిపోలేము. అందరూ అప్రమత్తంగా ఉండండి. షహన్షా ఏం చేస్తున్నారో? ఏమిటి సమాచారం తోడర్మల్ సాబ్? షహన్షా, బదక్ష రాజు అబ్దుల్లా ఇరాన్ రాజుని తోసిరాజుని మన వైపు చేరిపోయారు. ఇక టర్కీ రాజుగారు ఇంతకు ముందే మనతో మైత్రికి ఒప్పుకున్నారు. హిందూ దేశపు షహన్షా మహమ్మద్ జలాలుద్దీన్ టర్కీ రాజుని అబ్దుల్లా బేగ్ ని తన వాళ్ళని చేసేసుకున్నాడు. వాళ్ళు నేరం చేశారు, వాళ్ళని నేను క్షమించబోను. వాళ్ళిద్దరూ ఈ ద్రోహానికి గని శిక్ష అనుభవించి తీరాలి. వాళ్ళు చేసిన నేరానికి నేను క్షమించబోను. షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ ఇరాన్ రాజుతో యుద్ధానికి దిగేలా ఉన్నారు. మరొక మార్గం అంటూ ఉంటే మాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు. కానీ ఎవరైనా సరే మేము నోటితో చెప్పింది పట్టించుకోకపోతే మేము మా కరవాలం దుయ్యక తప్పదు. మా గూఢచారులకి ఈ సంగతి తెలియజేయండి. అలాగే ఇరాన్ రాజుకి కూడా వర్తమానం వెంటనే పంపండి. ఇంతవరకు ఇరాన్ రాజును ఎవరెవరైతే బలపరిచారో వారు ఒక్కొక్కరుగా మెల్లగా మాతో కలిసిపోయారని తెలియజేయండి. ఇప్పటిక సమయం వచ్చింది ఇరాన్ రాజుని సర్దార్ పదవి నుంచి తొలగించి ఇక టర్కీ రాజుని కొత్త సర్దార్గా ప్రకటించాలి. అందరూ సిద్ధంగా ఉండాలి. యుద్ధం ఏ క్షణంలోనైనా ఆరంభం కావచ్చు.
ఆ షహన్షా జలాలుద్దీన్ కనుక యుద్ధానికి దిగితే అందుకు చాలా పెద్ద పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. తనకి ఇరాన్ రాజు బలమేంటో తెలిసినట్లు లేదు. తన అక్రమ సంతానాన్ని షహన్షా చేయాలనుకుంటాడా? మనం తన కోరికని ఎన్నటికీ నెరవేరనివ్వకూడదు. ఇరాన్ రాజు కోసం మేము ప్రాణాలైనా ఇస్తాం. యుద్ధం అంటే మాకేం భయం లేదు. శత్రువులను నరికేస్తాం. ముగ్గురు రాకుమారులు ఏకమై ఆ ఆట గెలిచిన తీరు చూస్తుంటే మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు జోదా బేగం. నిజానికి చాలా గొప్ప సలహా ఇచ్చారు మీరు. సలీమా బేగం చాలా చక్కగా చెప్పారు. అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. నేను కోరుకునేదల్లా ఒక్కటే, సలీంకి మురాద్కి మధ్య దూరాలు తొలగిపోవాలని. అందుకు నేనేం చేయడానికైనా సిద్ధమే. మీరేం ఆందోళన చెందకండి జోదా బేగం. మీరే చూస్తారుగా, అంచెలంచెలుగా మీ కోరిక నెరవేరుతుంది. మీరు ఒక పని చేయొచ్చుగా, మీరు వెళ్ళి మురాద్తో మాట్లాడండి. నేను సలీంకి నచ్చ చెబుతాను. జోదా బేగం తన మతం మార్చుకోనంత వరకు ఈ దూరాలు ఎప్పటికీ తొలగిపోవు. ఆగు. ఏముంది అందులో? అది మహారాణి గారు జోదా బేగం కోసం పంపిన కానుక. ఆ గుడ్డ తొలగించు. సరే, ఏది? అది నాకు ఇచ్చేసి. మహారాణి గారి ఆదేశం ప్రకారం నేను దీన్ని కేవలం జోదా బేగంకే ఇవ్వాలి. అవునా? అయితే నాతో పట్రా. ప్రణామాలు జోదా. మహారాణి గారి ఈ కానుకను మీకోసం పంపించారు. నువ్వలా అక్కడే నిలబడిపోయావి? మాషా అల్లా, దీని మీద జరీ పని చాలా గొప్పగా ఉంది. ఇలాంటి శాలువా ఒక్కటి నా దగ్గర కూడా ఉంటే బాగుంటుందని నా కోరిక. అది మీకు నచ్చిందా రుకయ్య బేగం? ఎంతో బాగా నచ్చింది. ఇంత అందంగా ఉన్నది నచ్చిన వారెవరుంటారు? అయితే మీరే తీసుకోండి. వద్దులండి జోదా బేగం, అయినా అది నేనెలా తీసుకుంటాను? ఇది మహారాణి గారు మీకోసం ప్రత్యేకంగా పంపించారు. అలా అంటారా? అయితే ఇప్పుడు ఈ శాలువ నాదేగా. దీన్ని నేను మనస్ఫూర్తిగా మీకిచ్చేస్తున్నాను. మీరే తీసుకోండి. దయచేసి తీసుకోండి రుకయ్య బేగం. జోదా బేగం అంత మనస్ఫూర్తిగా ఇస్తున్నారుగా, తీసుకోండి. అయితే సరే. మోతి, దీన్ని రుకయ్య బేగం గదిలో పెట్టించు. చిత్తం ఇవ్వు. ఆ శాలువ నాకిచ్చే. నిన్నే అడిగేది. ఆ శాలువ నాకిచ్చే. మీకు చాలా శుక్రియా జోదా బేగం. ఓహ్, ఉన్నట్టుండి ఈ దాసిలంతా ఏమైపోయారు? ఇప్పుడు ఇక దీన్ని ఎవరికిచ్చి పంపించాలి? ఆ శాలువా జోదా బేగంకి చేరనే లేదు. ఆ సంగతి వెనువెంటనే మోయిన్ సాబ్కి తెలియజేయాల్సిందే. ఆ శాలువాలో విషయం ఉన్నట్టు ఎవరికైనా తెలిసిపోయిందంటే గనక అది నా ప్రాణాలకే ప్రమాదకరం. ఇదిగో ఇలా రా. నిన్నే పిలిచేది. వెంటనే రా. ఈ భోజనాన్ని కాబోయే షహన్షా గారికి అందజేయాలి. తొందరగా వెళ్ళండి.
ఆదాబ్ హుజూర్. నాకు ఒక్కటి మాత్రం అర్థం కావడం లేదు హోషియార్. ప్రతి ఒక్కరికి జోదా బేగం అంటేనే ఎందుకంత ఇష్టం? దానికి నేను ఏ జవాబు చెప్పినా హుజూర్ ఎలాగైనా మీరు కోపగించుకుంటారు కాబట్టి. ఎందుకంటే నా ప్రాణాలు తీసేయదలుచుకున్నారు. హోషియార్, నువ్వున్నావే, ఒక్కొక్కసారి నీ పేరుకు తగ్గట్టుగానే తెలివిగా మాట్లాడతావు నువ్వు. పోనీలే, అదలా ఉంచు. అత్తయ్య గారు జోదా బేగం కోసం పంపించిన శాలువా ఇప్పుడు నా సొంతమైపోయింది. దాన్ని నేను కప్పనా హుజూర్? ఒక్కసారి నీ చేతులు చూసుకో, ఎంత మురిగ్గా ఉన్నాయో. ఈ శాలువా మురికైపోతుంది. వెళ్ళి ఎవరినైనా దాసిని పిలుచుకునిరా. చిత్తం హుజూర్. ఏమైంది బాబీజాన్? మీరు దేనికో కలవరపడుతున్నట్టున్నారు. ఏం చెప్పను గుల్బదన్ బేగం, నా కలవరానికి కారణం ఏమిటో నీకు కూడా తెలుసు. ఒకవైపు చూస్తే సలీంకి మురాద్కి మధ్య అపార్థాలు, ఇంకోవైపు చూస్తే సలీంకి జలాల్కి మధ్య అపోహలు, ఇక మూడో వైపు చూస్తే ఇరాన్ రాజుతో సంబంధాలు కూడా తెగిపోనున్నాయి. నేనేమో రారాజుకి వారి కుటుంబం అమ్మాయితోనే పెళ్లి చేయాలనుకున్నాను. దాంతో సంబంధాలు పెరగాలనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే దూరాలు పెరిగిపోతున్నట్టుగా ఉంది. బాబీజాన్, కొన్ని విషయాలు కాలానికే వదిలిపెట్టడం మంచిది. కానీ నా ఉద్దేశంలో మరింత కాలం గడిచిపోతే ఈ వ్యవహారం మరింత ముదిరిపోతుందేమో. ఆదాబ్ అత్తయ్య గారు. ఆదాబ్ పూపీజాన్. ఆదాబ్. నువ్వు మురాద్తో మాట్లాడావా? లేదత్తయ్య గారు, మురాద్తో జోదా బేగం మాట్లాడాలని మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే నా ఉద్దేశంలో ఆవిడే మురాద్కి నాకంటే బాగా నచ్చ చెప్పగలరు. అంతేకాకుండా ఆ జోదా బేగం చేయగల పని ఇంకెవరూ చేయలేరు. ఆవిడది చాలా విశాల హృదయం అత్తయ్య. అది ఎందుకంటే మీరు జోదా బేగం కోసం ఒక శాల్వా పంపించారు చూడండి. రుక్కయ్య బేగం ఏదో అది బాగుందనేసరికి జోదా బేగం దాన్ని వెంటనే తనకిచ్చేశారు. నేను శాలువా పంపించడమా? నేను ఎలాంటి శాలువా పంపించలేదే. ఆ శాలువా మీరు పంపింది కాదా? మరి ఆ దాసి చెప్పింది మీరే. యాకోదా, అంటే ఇదేదో గందరగోళంగా ఉంది. ఏదో కుట్ర అనుకుంటా. అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళి అక్కడున్న శాలువా కొంచెం తీసుకురా, తెచ్చి నన్ను అలంకరించు. మా ఉద్దేశంలో మన సైన్యమంతా ఇక్కడ కాబుల్లో ఉండాలి. జలాల్, నేను కప్పుకుంటే ఈ శాలువా నాకెంత అందాన్ని ఇస్తుంది. ఏమైంది? మరి ఇంత ఆలస్యం చేస్తున్నావెందుకు? తొందరగా శాలువా నా కప్పు. అక్కడే ఆగిపోయావేం? సరిగ్గా వినిపించడం లేదా నీకు? త్వరగా వచ్చి ఆ శాలువాని కప్పు. నీకు కొంచెం కూడా లక్ష్యం ఉన్నట్టు లేదు. అరే, ఇకనే నా కప్పు. ఆగండి రుక్కయ్య బేగం. ఆ శాల్వా తాకొద్దు, దాని వెనకేదో కుట్రుంది. రుక్కయ్య బేగం, యా ఖుదా, దీనికి విషం పోసి పెట్టారు. ఒకవేళ నేను దీన్ని తాకి ఉంటే నాకు కూడా ఈ గతే పట్టేది సలీమా బేగం. దీనికి చాలా ప్రమాదకరమైన విషయం ఉంది. రుకయ్య, ఈ శాలువా మీ దగ్గరికి ఎలా వచ్చింది? సెన్షా, ఇది జోదా బేగం కోసం వచ్చింది. ఈ శాలువా అత్తయ్య గారు పంపించలేదని నాకు తెలిసాక నేను వెంటనే ఇక్కడికి పరుగున వచ్చేశాను. అంటే ఎవడో జోధా బేగంకి హాని తలపెట్టాలనుకుంటున్నాడు.
ఈ శాలువాని ఇక్కడికి తీసుకొచ్చిన దాసి ఎక్కడుందో ఏంటో మాకు వెంటనే తెలియాలి. హోషియార్, తను ఇంకా ఇక్కడే మహల్లో ఉండి ఉంటుంది, ఎక్కడో దాక్కుని ఉంటుంది. వెళ్ళి వెతుకో, వెళ్ళు. ధైర్యంగా ఉండండి రుకయ్య బేగం. జోదా, ఏమైంది మోతి? ఎందుకలా కంగారు పడుతున్నావు? జోదా, ఇవాళ మిమ్మల్ని చంపడానికి పన్నగం పన్నారు. మీకోసం పంపించిన శాలువకి దానికి విషయం ఉంది. భగవంతుడా, నేను వెంటనే రుకయ్య బేగం దగ్గరికి వెళ్ళాలి. మీకేం కాలేదుగా జోధా బేగం? నేను బానే ఉన్నాను. ఇంటికి రుకయ్య బేగం ఎలా ఉన్నారు నాకు ఇప్పుడే తెలిసింది. మీకు తెలిసిందే నిజమే జోధా బేగం. ఆ కుట్ర మీ మీదే పన్నారు. ఎవరు మిమ్మల్ని అంతం చేయాలి అనుకుంటున్నారా? ఏదో ఆ ఖుదా దయ వల్ల మీరు క్షేమంగానే ఉన్నారు. వెంట్రుక వాసులు తప్పించుకున్నారు. అది మా అదృష్టం. ముందు అమ్మీజాన్ పేరు చెప్పి మీకోసం ఆ శాల్వా తెచ్చిన ఆ దాసి ఎక్కడుందో ఏంటో వెతకాలి. ఒక్కసారి గనక ఆ దాసి మాకు దొరికితే తనతో పాటుగా మీ మీద కుట్ర పన్నిన వాళ్ళను కూడా పట్టుకుంటాం. మోతి, నువ్వు జోధా బేగంతోనే ఉండాలి. ఇక నుంచి తను వాడే ఏ వస్తువునైనా జాగ్రత్తగా పరిశీలించాలి నువ్వు, సరేనా? చిత్తం చేయించా. ఇక జోధా బేగం, దయచేసి మీరు అసలు బయటికే వెళ్ళదు. మీరు ఇక్కడే ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ముందు ఆ దాసి ఎక్కడుందేంటో వెతకాలి. అసలు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఎవరు చంపాలనుకున్నారో ఏంటో నాకు కూడా అదే అర్థం కావడం లేదు. తన గురించి ఏమైనా తెలిసిందా? లేదు ఫజిల్ సాబ్. నా గురించి అందరికీ తెలియడానికి ముందుగానే నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎంతటి గందరగోళంగా ఉంది అంటే రుకయ్య బేగం చచ్చిపోయే ఉంటుంది. అందరూ నా కోసమే వెతుకుతున్నారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. జోధా బేగం మీద ఇలాంటి కుట్ర పన్నిన వాళ్ళని మేము విడిచిపెట్టాం. షహన్షా గారికి జయము. ఆ ద్రోహి గురించి ఎలాంటి ఆచూకీ తెలియలేదు. అదేనా సత్యం? తను ఇక్కడ ఎక్కడో మహల్లో దాక్కుని ఉంటుంది. వెళ్ళి వెతకండి. చిత్తం హుజూర్. షహన్షా, అక్కడ అటు చూడండి.